సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాలయ పక్షం గురించి ఆల్రెడీ నేను వీడియో అనేది పెట్టున్నానండి. అయితే ఆ వీడియోలో మీకు మహాలయ పక్షం అంటే ఏంటి, ఆ సమయంలో మనం చేయవలసింది ఏంటి అని కూడా క్లారిటీగా చెప్పాను. అయితే చాలా మంది అది చూసుండకపోవచ్చు, మీ వరకు రాకుండకపోవచ్చు, లేదు అంటే తెలిసి కూడా చేయలేని పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. అది ఏంటంటే మహాలయ అమావాస్య. ఈ మహాలయ అమావాస్య మనకి 21/9/2025 ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ 15 రోజులు మీరు ఏమి చేయలేకపోయినా కనీసం ఈ రోజు ఇప్పుడు నేను చెప్పే విషయాలనేవి పాటిస్తే మీకు తప్పకుండా పితృదేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే చాలా మంది అనుకుంటారు, ఏంటి పితృదేవతల పూజలేంటి, పితృదోషాలేంటి అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. పితృదోషాలు మనకి చాలా చాలా రకమైన ఆ ఇబ్బందులను అయితే కలుగజేస్తాయండి. అవి ఏంటో తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ బ్యూటీ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి. మీలో ఎవరికైనా ఏది అవసరం అనిపిస్తే తప్పకుండా స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanets లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి. అదే మీకు వెబ్సైట్ లో అయితే 500 బిలో అయితే 5% డిస్కౌంట్ వస్తుంది. అదే 500 అబౌవ్ కనుక మీరు చేస్తే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫ్రీ వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. మళ్ళీ నేను ప్రతి ఒక్కరికి చిన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మీ ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి నాకు డిస్పాచ్ చేయడానికి మినిమం 2 days అయినా నాకు టైం పడుతుందండి. ఎందుకంటే ముందు ఆర్డర్స్ కూడా నేను లైన్ గా డిస్పాచ్ చేస్తూ వస్తాను కాబట్టి కొంచెం 2 days టైం పడుతుంది. డిస్పాచ్ చేసిన దగ్గర నుంచి 4 to 8 వర్కింగ్ డేస్ పడుతుందండి. అంటే టోటల్ గా మీకు 10 వర్కింగ్ డేస్ అయితే మీకు ప్రోడక్ట్ చేయడానికి టైం పడుతుంది. అది విత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అయితే. అదే అదర్ స్టేట్స్ అయితే ఇంకో 2 to 3 days అనేది ఎక్స్ట్రా అవుతుంది. ఇది విషయాన్ని కొంచెం గమనించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అదే అడుగుతున్నారు కాబట్టి ఈ చిన్న క్లారిటీ అయితే మీకు ఇస్తున్నాను. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మహాలయ పక్షంలో అటండి మనకి పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి, మనం ఎలా ఉన్నామో చూడడానికి, వాళ్ళని తలుచుకుంటున్నామా లేదా అని చెక్ చేయడానికి అనుకోండి. ఆ విధంగా వాళ్ళు యమధర్మరాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ 15 రోజులు భూమి మీదకి వస్తారటండి. అలా వచ్చినప్పుడు మన పితృదేవతల్ని అన్ని రోజులు మనం చేయలేకపోయినా కనీసం ఒక్క రోజైనా వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టి వాళ్ళ పేరు మీద ఎవరికైనా అన్నదానాన్ని చేస్తే కనుక వాళ్ళు చాలా సంతోషపడి మన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తారట. అయితే పితృదోషం అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ పితృదోషం ఎందుకు వస్తుంది అంటే, మనం మన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వాళ్ళని కష్టాలు పాలు చేయడం, లేదు అంటే మనకి దగ్గర వారిని, బంధువుల్ని ఎవరినైనా సరే మనం ముత్తాతలు, తాతలు ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే అది మనకి దోషంగా మారుతుంది అనమాట. అందుకని ఈ పితృదోషాలు తొలగించుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ పితృదోషాలని తొలగించుకోవడానికి అద్భుతమైన అవకాశమే ఈ మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షంలో చేయలేని వారు మహాలయ అమావాస్య ఒక్కరోజు చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే పితృదోషం మనకి ఉంది అంటే మనకి సంకేతాలు కనబడతాయండి. ఏంటంటే అని అనుకున్నా సరే అడ్డంకులతోటే ఉంటుంది. మనం ముందుకనేదే వెళ్ళలేం. మన జీవితంలో అభివృద్ధి అనేదే ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సంతానం లేకపోవడం. ఒకవేళ సంతానం ఉన్నా వాళ్ళకి అనారోగ్య సమస్యలు, లేదంటే వాళ్ళు ఇబ్బంది పడడం, అలాగే వివాహం శుభకార్యాలు లేట్ అవ్వడం, ఇలాంటివన్నీ మనకు జరుగుతూ ఉంటాయండి. అప్పుల బాధలు ఎక్కువైపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవడం, అది ఒక రకంగా వేరే కారణాలు ఉన్నా సరే ఇది కూడా మనం ఒక కారణంగా అనేది పరిగణించాలన్నమాట. ఈ పితృదోషం మనం తొలగించుకోవడానికి మనకి ఈ మహాలయ అమావాస్య ఉపయోగపడుతుంది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజు ఈ 15 రోజు చేయకపోయినా తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడం, ఎవరికైనా ఆహారాన్ని అన్నదానం చేయడం అనేది చాలా మంచిదండి. అలాగే ఇంట్లో మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, మీ పితృదేవతల ఫోటో ఏమైనా ఉంటే అది ఫోటో అనేది ఒక టేబుల్ మీద పెట్టి చక్కగా వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టి వాళ్ళని ఆశీర్వదించమని కోరుకోవడం. అలాగే వండిన తర్వాత, పూజ చేసుకున్న తర్వాత మొట్టమొదటగా కాకులకు అనేది అన్నం పెట్టడం కూడా మనం పితృదోషాల నుంచి కొంచెం వరకు అయితే తప్పించుకోగలుగుతాము. ఇక్కడ ముఖ్యంగా ఒకటి చేయాల్సి ఉందండి. ఏంటంటే, మీరు
ఒక రాగి గాని మట్టి గాని చెంబు అనేది తీసుకోండి. ఆ చెంబులో నీటిని శుద్ధ జలాన్ని నింపండి. దానికి చక్కగా మీరు గంధం సాన మీద మనం అరగదీసిన గంధాన్ని, ప్యూర్ గంధాన్ని మనం ఆ చెంబుకి బొట్టు పెట్టడం, అలాగే పితృదేవతల ఫోటోకు బొట్టు పెట్టడం అనేది చేయాలి. ఆ తర్వాత శుద్ధమైన జలాన్ని ఆ చెంబులో నింపి మనకి వెట్టివేరు దొరుకుతుంది. చాలా మంది ఇప్పటికే ఆర్డర్ చేస్తున్నారు. ఉండే ఉంటుంది, ఉన్న వాళ్ళకి మరీ మంచిది. లేదంటే మీ దగ్గరలో ఆయుర్వేద షాప్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ పూజా శాస్త్రం కూడా దొరుకుతుంది. ఈ వెట్టివేరుని అనేది కొంచెం తీసుకొని ఆ చెంబులో అనేది వాటర్ లో వేసి పెట్టండి. మీరు చేయవలసింది అది లేకపోయినా సరే మీరు కనీసం ఒక దగ్గర మీరు పితృదేవతలు ఉన్నారు అని చెప్పి మనసారా నమ్ముతూ ఒక చెంబులో వాటర్ తీసుకొని దానికి గంధం, ప్యూర్ గంధాన్ని బొట్టు పెట్టండి. ఇంకా ప్యూర్ గంధం లేదు అనుకుంటే ఇంకా నార్మల్ గంధంతో పెట్టేయండి. ఇక అందులోని కొంచెం వెట్టివేరు వేసి చెంబుని అనేది అక్కడ పెట్టి పితృదేవతల అందులో ఆవాహనం అయ్యారని చెప్పి నమస్కారం చేసుకొని వాళ్ళని మీరు ఏదైనా తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తుంటే తప్పకుండా వాళ్ళని మన్నించమని, క్షమించమని వేడుకోండి. ఈ విధమైన చిన్న ఈ పరిహారాన్ని మహాలయ అమావాస్య రోజు పాటించడం వల్ల ఆ పితృదేవతలు సంతోషపడి మనం ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసినా అవన్నీ క్షమిస్తారు. అలాగే ఆ రోజు మన పితృదేవతలు అంటే పితృదేవతలు అంటే ఎవరో అని చాలా మందికి సందేహం రావచ్చు. మన మా భర్త యొక్క ముందు 7 తరాలు అంటే వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అంటే తాతలు, ముత్తాతలు ఇలా 7 తరాలుగా ఉన్న పూర్వీకుల్ని మనం పితృదేవతలు అని చెప్తాం. అయితే ఈ పితృదేవతలు మాత్రమే పూజించడం కాకుండా వీరితో పాటు మనకి కారుణ్య పితృదేవతలు కూడా ఉంటారండి. అంటే వాళ్ళు ఎవరంటే మన బంధువులు, మన ఆప్తులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళని కారుణ్య పితృదేవతలు అంటారు. వీళ్ళను కూడా ఆ రోజు మనం తలుచుకుని వాళ్ళకి నమస్కారం చేసుకోవడం వల్ల మనకి అన్ని రకాలైన శుభాలు అనేవి కలుగుతాయి. మనకి అన్ని రకాలుగా ఏర్పడే సమస్యలు అనేవి తగ్గుముఖపడతాయి. ఇక తర్వాత చాలా మందికి వచ్చే సందేహం, అక్క చెంబుతో నీళ్లు పెట్టమన్నారు కదా, అందులో వెట్టివేరు కూడా వేయమన్నారు, మరి మరుసటి రోజు ఏం చెయ్యాలి అంటే మరుసటి రోజు వచ్చేసి మనకి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అయిపోతాయి. అయితే ఏం చేయాలంటే అది మనకి ఆదివారం ఉదయం మనం ఆ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే ఆ చెంబులోని నీటిని ఎవరు తొక్కని చోట వేసేయండి. ఇక అందులో ఉండే వెట్టివేరు ఏదైతే ఉందో దాన్ని అనేది తీసి పక్కన పెట్టుకోండి. మీరు మళ్ళీ చెంబులో మళ్ళీ వాటర్ నింపి ఆ వెట్టివేరుని వేసి ఆ పితృదేవతల ఫోటో దగ్గర పెట్టుకోవచ్చు. లేదు అంటే వెట్టివేరుని నీటిని ఏదైనా మొక్క మొదట్లో అనేది వేసేయండి. చాలా మందికి సందేహం వస్తుందండి కంపల్సరీ, అందుకే ముందుగానే నేను చెప్తున్నాను అనమాట. ఈ చిన్న చిన్న విషయాలు ఈ మహాలయ అమావాస్య రోజు పాటించడం, అలాగే గోవులకు ఆ రోజు ఆహారాన్ని పెట్టడం, మూగజీవుల్ని ఆహారం పెట్టడం, ఆ రోజు ఆహార పదార్థాలని పితృదేవతల యొక్క పేరు చెప్పి ఎవరికైనా అన్నదానం చేయడం కూడా చాలా మంచిది. చాలా మందికి సందేహం, అక్క మేము ఎప్పుడు కూడా ఈ మహాలయ అమావాస్య ఎప్పుడు పాటించలేదక్క, ఈ మహాలయ పక్షం మేము ఎప్పుడు చేయలేదు, మరి మేమేం చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలా, మళ్ళీ చేయాలా వద్దా అని సందేహం ఉంది. ఏం చేయాలంటే మీరు చేసినా మంచిదేనండి, లేదు మేము ఎప్పుడు చేయమండి, కార్తీక మాసంలో అదిని మేము స్వయం పాకం పెద్దలు పేర్లు చెప్పి ఆ పూజారికి ఇచ్చేస్తుంటాం కానీ మహాలయ పక్షం మేము చేయలేదు అనుకున్న వాళ్ళు కనీసం ఆ యొక్క పితృదేవతలు మీ యొక్క గతించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పి ఒక 3కో 4కో మీకు ఎంత మందికి వీలైతే అంతమందికి అన్నదానం చేయండి. అన్నదానం చేయమంటే అన్ని వండి చేయాల్సిన అవసరం లేదండి. మీకు మనకి దొరుకుతుంది, షాప్స్ లో హోటల్స్ లో దొరుకుతుంది చక్కగా ఒక 5 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు మీకు ఎంత వీలైతే అంత, ఇంత నేను చెప్పను, మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఇవ్వగలిగే మీ కెపాసిటీ బట్టి ఎవరికొకరికి అన్నదానం అనేది చేయండి. మా వల్ల అన్నదానం చేయలేమంటారు, మాకు అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు ఏ పండు, ఫలము, బిస్కెట్లు ఏవో ఒకటి తక్కువగా ఉండే వెయిట్ ఉండేవి కూడా మీరు ఇవ్వచ్చు. అయితే మనం అక్కడికి ఏమి ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదండి, మనం ఎంత ప్రేమతో మన పెద్దల మీద ఎంత గౌరవంతో మనం ఇస్తున్నాం అనేది ముఖ్యం. సరే, పితృదోషం గురించి చెప్పాను కదా, దానికి నేను ఒక విషయం చెప్తానండి. మనం ఎప్పుడు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత పెట్టినా ఏం ప్రయోజనం చెప్పండి. బతికి ఉండగానే మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు.
బతికుండగానే మన తల్లిదండ్రులను అవ్వచ్చు, మన పెద్దలను అవ్వచ్చు, మన హస్బెండ్ తరపు అత్త మామల్ని అవ్వచ్చు, ఎవరినైనా సరే వాళ్ళు బతికుండగానే మనం ఒక పండు కొనేసిన వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే అదే మనకి పెద్ద ఒక అచీవ్‌మెంట్ అనే నేను అనుకుంటానండి. చనిపోయిన తర్వాత మీరు భోజనాలు పెట్టండి, అన్నదానాలు చేయండి, లక్షలు ఖర్చు పెట్టండి, వేలు ఖర్చు పెట్టండి. ఎవరికి ప్రయోజనం చెప్పండి? బ్రతికుండగానే వాళ్ళని సంతోషంగా మనం చూసుకుంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత మనం వాళ్ళకి తిథులు, అలాగే పిండ ప్రదానాలు ఇవన్నీ చేయొచ్చు. చేయాల్సిన అవసరం కూడా ఉండదేమో అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం బతికున్నప్పుడే వాళ్ళని ఒక దేవుళ్ళలాగా మనం చూసినప్పుడు ఇవన్నీ చనిపోయిన తర్వాత చేసినా కూడా అంత మనసుకి సంతోషాన్ని కలిగించదని నేను అనుకుంటానండి. అయితే మన పెద్దలు చెప్పిన ప్రకారం చనిపోయిన వారికి తప్పనిసరిగా తిథులు గాని, పిండ ప్రదానం గాని, వాళ్ళకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం అది మన ఆచార సాంప్రదాయాలు. అది తప్పనిసరిగా చేయాలి. కానీ బతికుండగా కూడా వాళ్ళని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయడం, లేదంటే ఇంట్లో వాళ్ళుంటే కసురుకోవడం, వాళ్ళు ఏదైనా పని చేస్తే తిట్టడం, ఇలాంటివి చేయకుండా వాళ్ళని ప్రేమగా చూసుకున్నాం అనుకోండి, పెద్దలన్నాక చాదస్తం ఉంటుంది. వాళ్ళకేమిటంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి అన్న ఒక వాళ్ళకి పట్టుదల ఉంటుంది. సరేనండి. వినండి. మీకిష్టమైంది చేసుకోండి. వింటున్నట్టు అయినా సరే ప్రవర్తించండి. వాళ్ళ మనసుకు కష్టం కలగకుండా మనం చెప్పింది వాళ్ళు వింటున్నారే అనే ఆనందం వాళ్ళకి కలుగుతుంది. అందుకని బతికుండగా చూసుకోండి. లేకపోయినా ఈ చిన్న విషయాలు పాటించండి. నా ఉద్దేశం అండి. మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నేనెప్పుడూ కూడా రిగ్రెట్ అనేది నా లైఫ్ లో ఉండకూడదు అనుకుంటానండి. అందుకే నేను ఎవరికైనా ఏదైనా చెయ్యాలనుకుంటే నా స్తోమత ఉంది అనుకుంటే చేసేస్తాను వెంటనే. దానికి వెనక ముందు వీళ్ళ దగ్గర పర్మిషన్, వాళ్ళ దగ్గర పర్మిషన్, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు నేను ఆలోచించను. నా స్తోమత ఉంది, నేను ఒక ₹100 ఖర్చు పెట్టగలను అనుకున్నప్పుడు హ్యాపీగా చేసేస్తాను. అయ్యో వాళ్ళు ఒకవేళ లేరు అనుకోండి, లేరు అనుకున్న తర్వాత మనం చేద్దామంటే అది ఎంత బాధగా ఉంటుందండి. అయ్యో ఆ రోజు అలా చేసుంటే బాగుండేమో అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మన లైఫ్ లో రిగ్రెట్స్ అనేవి ఉండకూడదండి. అప్పుడు అలా చేసి ఉండొచ్చేమో, ఇప్పుడు ఇలా చేసి ఉండొచ్చేమో, అలా అయితే బాగుండేది, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. మీకు చెయ్యాలని ఉంటే చేసేయండి అంతే. అది మంచి పని, చెడ్డ పని నేను చెప్పట్లేదు, మంచి పనులు. అదండి ఈ రోజు వీడియో. తప్పకుండా ఈ మహాలయ అమావాస్యని మిస్ చేసుకోకుండా ఈ చిన్న విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక సెలవు. నేను మీ ఉమా.